అమ్మవారికి ద్వాదశ పౌర్ణమిలలో మార్గశిర పౌర్ణమి పూజ మరియు దత్తాత్రేయ స్వామికి దత్త జయంతి కూడా రేపటి రోజున జరుపుకుంటాము. శనివారంతో కలిసి వచ్చిందండి. అయితే ఆదివారం కూడా మనకు సూర్యోదయంతో పౌర్ణమి మొదలవుతుంది. కానీ మనకు అమ్మవారికి పౌర్ణమి పూజ చేసుకోవడానికి చెప్పాను కదా, నేను ఇంతకుముందు మనము పౌర్ణమి పూజలలో చేసినటువంటి వీడియోలలో అమ్మవారికి పౌర్ణమి పూజ చేయడానికి ద్వాదశ పౌర్ణమిలలో నైటు పౌర్ణమి ఉంటుంది కదా, ఆ రోజునే మనము ఈ పూజ అనేటువంటిది చేసుకుంటాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చంద్రుని దర్శనం అనేటువంటిది చేసుకోవడం జరుగుతుంది. అందుకోసమనే మనము ఈరోజు నైట్ అంటే ఏ రోజు నైట్ అయితే పౌర్ణమి ఉంటుందో ఆ రోజు ఈ పూజ చేసుకుంటాము. నైవేద్యం మినుముల అన్నము, ఫలము, సపోటా, పుష్పము, నందివర్ధనంతో అమ్మవారిని ఈ పౌర్ణమి రోజు పూజ